హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి వంటకు స్వాగతం. ఈరోజు మేము క్యారెట్ ఆలుగడ్డతో కూడుకున్న ఫ్రై చేస్తున్నాము. క్యారెట్ ఆలుగడ్డ ఫ్రై చేయడానికి కావాల్సిన ఆహార పదార్థాలు: ఫస్ట్ పెనం తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేయాలి. తగినంత పాలలో సాసవలు అంటే ఆవాలు, ఆ తర్వాత ఆనియన్, కరివేపాకు ఇవన్నీ వేసి తిరగవాత అంటే కొంచెం మరిగించాలి. మరిగించిన తర్వాత మనము ఆలుగడ్డ, క్యారెట్ ముక్కలను తగపాలలో తీసుకొని కొంచెం తరిగి చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. అంటే ఆలుగడ్డ, క్యారెట్ను చిన్న ముక్కలుగా తరుక్కుంటే మనకు తొందరగా ఫ్రై కావడానికి బాగుంటుంది. చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది ఫ్రై చేసినప్పుడు. కాబట్టి చిన్న ముక్కలుగా మనము కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పెనంలో వేసి ఇటు అటు కలియదిప్పుతూ కొంచెం బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత అంటే మరిగించే సమయంలో తగు మాత్రమే వాటర్ వేయాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు. ఎక్కువ వాటర్ వేస్తే మరి క్యారెట్, ఆలు బాగా ఎక్కువ ఉడికిపోతే చూడముచ్చటగా ఉండదు. ఆ తర్వాత మనం ఆనియన్ ఏదైతే వెల్లుల్లి ఒక మనకు తగపాలలో కొంచెం పేస్ట్ లాగా చేసుకొని ఇందులో వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం వెల్లుల్లి చాలా ఆరోగ్యకరం కాబట్టి వెల్లుల్లి కూడా మనం వేయడం జరిగింది. వెల్లుల్లి వేసి ఈ విధంగా మిక్స్ చేస్తే ఇంకా చాలా బెస్ట్ సువాసన కూడా ఉంటుంది. చూడండి, సింపుల్గా మనము క్యారెట్ ఆలు ఫ్రై తయారు చేసుకోవడం చాలా ఈజీ అయింది. ఈ విధంగా సింపుల్ ఆహార పదార్థాలతో మనము క్యారెట్ ఆలు తయారు చేసుకున్నాం. ఈ రెండు కలిపి తయారు చేస్తే ఫ్రై చాలా రుచికరంగా ఉంటుంది. ఈ క్యారెట్ ఆలు సగపాలలో 50-50 మనము వేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు చపాతీలో కానీ రైస్లో కానీ చాలా నీట్గా క్లియర్గా రెడీ అయిపోయింది. చపాతీలో కానీ రైస్లో కానీ తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా మీ ఇళ్ళలో ఈ విధంగా రుచికరమైన ఆహార పదార్థాలతో కూడుకున్న క్యారెట్ ఆలుగడ్డ ఫ్రై చేసుకోగలరని నా మనవి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. క్యారెట్ ఆలుగడ్డ ఫ్రై ఈజ్ రెడీ.